అందరికీ కనుమ శుభాకాంక్షలు. సో ప్రెజెంట్ అయితే మేము జూడియోకి వచ్చామన్నమాట. జూడియోలో షాపింగ్ చేసేసాము. శ్రీధర్కి ఫుట్వేర్ అండ్ పిల్లలకి ఒక 2 pairs ఆఫ్ అవుట్ఫిట్స్ తీసుకున్నాను. బాగుంటాయి ప్రైజెస్ ఇక్కడ, తక్కువ ప్రైస్. కానీ బిల్లు చూసేసరికి మాత్రం తక్కువ అనుకుని వేసేస్తాం కదా, లాస్ట్కి ఎక్కువైపోద్ది బిల్లు. అలాగే ఇదిగోండి, మేము అసలు చెప్పులు కానీ చెప్పి వచ్చాము ఇక్కడికి. కానీ చెప్పులతో పాటు పిల్లలకి బట్టలు కూడా తీసేసుకున్నాం అనమాట. అరౌండ్ మాకు ఒక 2700 అయ్యింది. నార్మల్గా శ్రీధర్కి 2 pairs చెప్పులు తీసుకుంటే 600తో కాస్త 2700 అయిందనమాట. సో అదే అనమాట, ఫస్ట్ అయితే జూడియో షాపింగ్ అయితే చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది తెలీదు, చూడాలి. ఇదిగోండి మా రాయల్ ఎన్ఫీల్డ్ బండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పు, హ్యాపీ కనుమ చెప్పు. హ్యాపీ కనుమ. అర్జున్ రెడ్డి ఫ్రెండ్స్. సో శ్రీధర్ గెడ్డం చూసి అర్జున్ రెడ్డి స్టైల్లో ఉంది అని చెప్పేసి అలా ఏడిపిస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు తను కొంచెం లుక్ మార్చారు కదా, బియర్డ్ అది పెంచి హెయిర్ కూడా కొంచెం ఎక్కువగా పెంచారు. సో నాకు అలా అనిపించి అలా పెట్టాను అనమాట తనకి అర్జున్ రెడ్డి అని. అండ్ ఇక్కడైతే మా జూడియో షాపింగ్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళాక ఏం తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. పండగ టైం కదా, కొంచెం ఖాళీగానే ఉంది. అంటే అయిపోయింది ఆల్మోస్ట్ కదా పండగ అంతా కూడా. హలో, సో ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 2 o'clock అయిపోతుంది. మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో జూడియోకి వెళ్ళాం కదా, జూడియోలో ఏం తీసుకున్నాను అనేది ఫటాఫట్ మీతో షేర్ చేసేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మేము వెళ్ళింది అసలు శ్రీధర్ ఫుట్వేర్ కోసం వెళ్ళామన్నమాట. మేము అప్పుడు లాస్ట్ టైము గోవా ఎక్కడికో వెళ్ళినప్పుడు షాపింగ్ చేసాం రితికా బర్త్డేకి లాస్ట్ ఇయర్ జూన్లో. గోవా వెళ్ళడం కోసం అని చెప్పి తను ఒక ఫుట్వేర్ తీసుకున్నారు క్యాజువల్ది. అది చాలా బాగుంది, 299 రూపీస్. ఆ టైప్ ఉన్నాయేమో అని చెప్పేసి మేము మొన్న వెళ్ళేటప్పుడు చూసాము, లేవు. ఇప్పుడు కూడా లేవు అనమాట. సరే ఈ మోడల్ కొంచెం బాగుంది కదా అని చెప్పి తీసుకున్నారు డైలీ వేర్ వేసుకోవడానికి. ఇది వచ్చేసి మనకి ఎంత పడిందంటే జస్ట్ 299 రూపీస్ మాత్రమే, అంటే 300 రూపాయలు అనమాట. సో ఈ మోడల్ ఒకటి తీసుకున్నారు. బాగుంటాయి, జూడియోలో కొంచెం తక్కువ రేట్ అయినా క్వాలిటీ బాగుంటాయి. కానీ ఆఫ్టర్ వాష్ చేసిన తర్వాత కొన్ని బట్టలు అయితే అంతగా ఏమి ఉండట్లేదు, కానీ కొన్ని వరకు అయితే చాలా బాగుంటున్నాయి అనమాట. ముఖ్యంగా పిల్లలు అయితే మాత్రం చాలా బాగుంటాయి, మంచి మంచి మోడల్స్ తక్కువ ప్రైజెస్లో వస్తాయి. సో ఇదొక పేర్ తీసుకున్నారు, ఇదిగోండి ఈ టైప్. సో ఇది ఒకటి తీసుకున్నారు, ఇది 300. అండ్ నెక్స్ట్ ఇంకొక పేర్ తీసుకున్నారు, ఇది ఒక మోడల్ అనమాట. సో ఇది ఒక పేరు. సో ఇది కూడా మనకి 299 రూపీసే. 300, 600. అసలు యాక్చువల్లీ మేము వెళ్ళిందే దీనికోసం. ఇంకా వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో పిల్లల బట్టల దగ్గరికి వెళ్ళేసరికి చాలా బాగా నచ్చాయి. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరికి ఒక 2 pairs తీసేసుకున్నాను. ఇద్దరికి ఒకలాంటివే తీసుకున్నా. సో ఇదిగోండి, ఇది కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు వేయడానికి చాలా బాగుంటుంది. నాకు ఎందుకో ఈ మోడల్ చాలా బాగా నచ్చింది, షర్ట్ టైప్ అనమాట. సో ఇది మనం ఓపెన్ చేయొచ్చు, బటన్స్ అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజెస్ ఇప్పుడు మనం కుట్టించుకుంటున్నాం కదా, సో ఆ టైప్ ఇది వచ్చింది అనమాట హ్యాండ్కి. చాలా బాగుంది, మంచి కలర్. అండ్ ఇది వచ్చేసి ఎంత పడిందంటే 399 రూపీస్ పడింది, అంటే 400 రూపీస్ అనమాట. ఇది మనం ఇయర్స్ బట్టి తీసుకోవాలి. నేను 7 to 8 years వర్షకి అండ్ 5 to 6 years వచ్చేసి రితికాకి తీసుకున్నాను అనమాట. ఇద్దరికి కూడా సేమ్. ఇదిగోండి, ఇది మా రితికాది, ఇది వచ్చేసి వర్షది అనమాట. సో ఇద్దరిది ఒకటే. ఇందులో కలర్స్ లేవు, లేకపోతే నేను కలర్స్ డిఫరెంట్ తీసుకుంటాను, బట్ కలర్స్ లేవు. సర్లే అని చెప్పేసి ఇంకిద్దరికి ఒకేలాంటివి అయితే తీసేసుకున్నాను. అండ్ బాటమ్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ప్యాంట్లు, అంటే దీనికి మ్యాచింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి ఇలా. సో ఇది తీసుకున్నాను. బాటమ్ వేర్ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్. 250 రూపీస్ పడింది అనమాట. అంటే మీకు సెట్ ఎంత పడుతుందంటే ఇది వచ్చేసి 400 కదా, ఇది వచ్చేసి 250 రూపీస్ అనమాట. సో టోటల్ 650 రూపీస్ అనమాట. ఇలా ఈ పెయిర్ ఇలాగా 650 రూపీస్. బాగుంది అనిపించింది నాకు, సరే అని చెప్పి తీసుకున్నాను. ఎక్కడికైనా బయటికి అలా మనం రెస్టారెంట్స్కి కానీ, బీచ్లు కానీ, షాపింగ్స్కి, మూవీస్కి లేదా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటాయి. అందుకని చెప్పేసి ఇంకిద్దరికి ఒకేలాంటివి టోటల్ 2 pairs అయితే తీసేసుకున్నాను. ఇంకొకటి కూడా తీసుకున్నాను, బాగా నచ్చాయి నాకు ఇది. సో ఇది వచ్చి టీ షర్ట్ అనమాట. ఇగోండి ఇలా వస్తుంది టీ షర్ట్. ఇది వేరే క్యాజువల్ ప్యాంట్స్ మీద వేసినా కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ టీ షర్ట్. ఇది వచ్చి ఎంత పడుతుందంటే 179 రూపీస్, అంటే 180 రూపీస్ పడింది. ఇదొకటి. దీనికి బాటమ్ వచ్చి నాకు ఈ టైప్ వచ్చింది, షార్ట్ లాగా వచ్చింది అనమాట. అది ఫుల్ ప్యాంట్ తీసుకున్నాను కదా, ఇది షార్ట్స్ తీసుకున్నాను. మళ్ళీ దీనికి పాకెట్స్ కూడా ఇచ్చారు చూడండి, చాలా బాగుంటుంది. సమ్మర్స్లో సూపర్గా ఉంటాయి అనమాట ఈ టైప్. ఇదిగోండి ఇలా
దీనికి ఇది మ్యాచ్ అయింది కదా అని చెప్పి నేను ఇంకా ఇలా తీసేసుకున్నాను. ఇదెంత పడిందంటే 250 రూపీస్ పడింది. షార్ట్ కాస్ట్ 250 రూపీస్. కానీ క్వాలిటీ అయితే చాలా 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 బాగున్నాయి. మెటీరియల్ అంతా కూడా. ఇది 180 రూపీస్, ఇదేమో 250 రూపీస్ అనుకుంటాను, అంతేనా? ఎస్, 250 రూపీస్ అనమాట. చాలా బాగుంది. ఒక 500 లోపే వచ్చేసాయి. ఇంకా వర్షకి అదే తీసుకున్నాను అండ్ రితికాకి కూడా ఇదే తీసుకున్నాను అనమాట. సో ఇద్దరివి అవి షాపింగ్. ఇగోండి, బ్యాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఏం తీసుకోలేదు అంతే. అండ్ ఈ బ్యాగ్ కోసం కూడా అడిగారు చాలా మంది ఇది ఎక్కడ అని చెప్పి. ఇది నేను అరకులో తీసుకున్నాను అనమాట. వర్షకి అరకు మ్యూజియంకి వెళ్ళాం కదా, అప్పుడు తీసుకున్నాం అక్కడ. సరే అని చెప్పి ఈ రోజు నేను ఇందులో కెమెరా పెట్టుకుని వెళ్ళొచ్చు కదా అని. అండ్ ఇక్కడ మా రూబీ గారు చూసారా మంచం ఎక్కి ఏం చేస్తుందో. రూబీ హాయ్ చెప్పు అందరికి. రూబీ హాయ్ చెప్పు. హలో, హాయ్ హాయ్ ఫ్రెండ్స్. రూబీకి షాపింగ్ అయితే ఆన్లైనే దానికి, ఎందుకంటే దానికి టీషర్ట్సే కదా తీసుకోవాలి. సో ప్రెసెంట్ అయితే 2 టీషర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక 2 కాంబో టీషర్ట్స్ లాంటివి కానీ, లేదంటే ఏదైనా మంచి గౌను అలాంటివి వస్తున్నాయి కదా, సో అలాంటివైనా ట్రై చేస్తాను. బాయ్ చెప్పి రూబీ. ఇంకా మళ్ళీ మనం ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం, ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చెప్పు. బాయ్ బాయ్ రూబీ, బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. చూడండి ఎంత కామ్గా ఉందో వీడియోలో. బయట అయితే ఫుల్ అల్లరి చేస్తుంది, కానీ గుడ్ గర్ల్ మా రూబీ కదా. రూబీ రూబీ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. హలో. సో మీ అందరికీ నేను మినీ వ్లాగ్లో చూపించాను కదా, నేను రీసెంట్గా సెల్ఫ్ గిఫ్ట్ అనమాట, అంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇది నా కష్టార్జితంతో తీసుకున్నాను అనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది కదా, మనం కష్టపడి సంపాదించిన మనీతో ఏదో ఒక వస్తువు తీసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్. సో నేనైతే ఇది పండగ కోసం అని చెప్పి తీసుకున్నాను. సిఎంఆర్ జ్యువెలరీ జడ్జ్ కోట్ ఉంది కదా, అక్కడ అనమాట. బ్యూటిఫుల్ గోల్డ్ డైలీ వేర్ ఇయర్ రింగ్స్. ఇవి సింపుల్గా ఉంటాయి, హ్యాంగింగ్స్ టైప్లో తీసుకున్నాను. సో చాలామంది ఇవి చూసి అడిగారు ఎక్కడ తీసుకున్నారు, లింక్ షేర్ చేయండి అని చెప్పి. ఇవి యాక్చువల్లీ గోల్డ్ అనమాట, సిఎంఆర్లోనే. గ్రామ్స్ వచ్చేసి 4.5 గ్రామ్స్ ఎంతో పడింది. కాస్ట్ వచ్చి అరౌండ్ 30,000, 31 అలా, అంటే జిఎస్టీ అన్నీ కలిపి అనమాట. ఈ మధ్యకాలంలో గోల్డ్ రేట్ అయితే చాలా పెరిగిపోయింది, కొనడం చాలా కష్టం. బట్ తప్పదు, సేవింగ్స్ చేసుకుంటూ మనీ దాచుకుంటూ తీసుకుంటే హ్యాపీనెస్ వేరు కదా. సో ఫైనల్లీ నేను డబ్బులు దాచుకుని నా కష్టార్జితంతో గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? కామెంట్ చేయండి. జస్ట్ సింపుల్గా ఉంటాయి అన్నమాట, డైలీ వేర్ పెట్టుకోవడానికి. ఇంకా చాలామంది అయితే డైమండ్ ట్రై చేయండి అక్క అని అన్నారు. డైమండ్ అంటే కొంచెం ఎక్కువ మనీ అవుతుంది, బట్ ఇప్పటి వరకు నా దగ్గర డైమండ్ ఏం లేదు. తీసుకోవాలి, అది కూడా నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనం దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టకుండా, అనవసర ఖర్చులు చేయకుండా దాచుకుని ఏదో ఒక వస్తువు తీసుకుంటే రేపొద్దున్న ఇదే మనకి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఫైనల్లీ ఇయర్ రింగ్స్ తీసేసుకున్నాను పండక్కి. ఇదన్నమాట సిఎంఆర్లో. బాగున్నాయి కదా. ఇక్కడ ఇంకా మా మమ్మీ వాళ్ళు వచ్చేసారనమాట పిల్లల్ని తీసుకుని. ఈవినింగ్ 6 ఎంత అయినట్టుంది, అప్పుడు తీసుకుని వచ్చేసారు వర్ష, రితికాని కూడా. అండ్ ఇక్కడ మా రూబీ గడు చూసారా ఎంత కామ్గా సైలెంట్గా కూర్చొని చూస్తుందో. చింటూ ఏమో నా మ్యాక్బుక్లో ఏదో క్లీనింగ్ అది చేస్తున్నాడు, అండ్ యాప్ కూడా అప్డేట్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఇంక ఇక్కడ మేము ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు వెళ్ళాక అప్పుడు మేము ఏయూకి వెళ్దామని అనుకుంటున్నాము. ఈలోపు అగోండి కూర్చున్నారు కదా. సో ఇంక మేమే వెళ్ళి ఎప్పుడు తీసుకొస్తాము, బట్ ఎలాగో మమ్మీ వాళ్ళు వస్తున్నారు, కొంచెం వాళ్ళు ఫుట్వేర్ షాపింగ్ చేయడానికి వచ్చారనమాట. ఇంకొచ్చేటప్పుడు మేమే తీసుకొస్తాం, మళ్ళీ మీరు ఎందుకు రావడం అని అన్నారు. ఇంకా అందుకని చెప్పి మేము డ్రాప్ అయిపోయామన్నమాట. వీళ్ళని తీసుకుని వచ్చేసి అప్పుడు వాళ్ళు షాపింగ్కి వెళ్ళిపోయి ఇంకా అలాగే ఇంటికి వెళ్ళిపోయారనమాట. ఇంకా మేమొచ్చి ఈలోపు నేను ఇక్కడ ధూప్ స్టిక్ ఉంటుంది కదా, అది వెలిగిస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది కదా ఈవినింగ్ అండ్ మార్నింగ్ టైంలో. నేను ధూప్ స్టిక్, ఒక పక్క అగరబత్తి, అలా ఏది ఉంటే అది నేను అలాగా వెలిగిస్తాను అనమాట, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా. అండ్ ఇక్కడ శ్రీధర్ ఛార్జింగ్ పెట్టుకున్నారు, ఛార్జింగ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు అందరం కలిసి ఒకసారి బయలుదేరిపోతాం అనమాట. అండ్ వీళ్ళకేమో మమ్మీ వాళ్ళు వచ్చేటప్పుడు గాలిపటాలు తీసుకొచ్చారు. మొన్న సంక్రాంతి టైంకి గాలిపటాలు ఎక్కడ కూడా దొరకలేదు, షాప్స్ అన్నీ క్లోజ్ కదా. సో అందుకని చెప్పి ఇంకా వచ్చే దారిలో వాళ్ళు కనిపిస్తే ఇంకా వాళ్ళిద్దరికి, వర్షకి రితికాకి పట్టుకుని వచ్చేసారనమాట. ఇంక ఇవి పట్టుకుని వెళ్ళి ఎగరేద్దాం బీచ్లో అని చెప్పి ఇంకొకటే హడావిడనమాట. చూస్తున్నారు కదా మా రితిక. అండ్ ఇంక ఇప్పుడైతే మేము వచ్చేసాము. ఏయూ గ్రౌండ్స్లోని సంక్రాంతి మహాసంక్రాంతి సంబరాలు పెట్టారనమాట.
నిజంగా పల్లెటూరు అట్మాస్ఫియర్ ఇదంతా కూడాని. భోగి, సంక్రాంతి, కనుమ రోజైతే మాత్రం చాలా ఎక్కువ మంది జనాలొచ్చారు. ఆ తర్వాత నుంచి కొంచెం క్రౌడ్ అయితే తగ్గిందనమాట. అంటే స్టార్టింగ్‌లో అయితే మొత్తం అన్నీ పెట్టారనమాట. నేనప్పుడు ఎళ్ళడానికి అవ్వలేదు. మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చేసాం కదా! సో, వెళ్ళలేదనమాట. ఇంకా ఉందో లేదో సరే అలా ఎళ్తున్నాం కదా అని చూసేసరికి ఇంకా ఉంది. మరి ఇప్పుడు ఉందో లేదో నేను ఈరోజు వీడియో పెడుతున్నప్పుడు ఉందో లేదో నాకైతే తెలీదు. మీరందరూ వైజాగ్‌లో ఉన్నవాళ్ళు చూసారా? చూసినట్టయితే ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. చాలామంది మంచిగా ఫోటోలు అండ్ ఇయన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అంటే పండగ టైముల్లో ఒక మంచి బ్యూటిఫుల్ సెట్ లాగా వేశారనమాట ఇది. దీనికి ఎటువంటి టికెట్ కాస్ట్ అదేం లేదు. ఎంట్రీ ఫ్రీ అనమాట. చూస్తున్నారు కదా! అదిగోండి 12, 13, 14, 15 ఓన్లీ 4 డేస్ మాత్రమే ఉంటదని పెట్టారు గానీ, ఆ తర్వాత కూడా ముక్కనుమ రోజు కూడా పెట్టారనమాట. మేము ఆ రోజే వెళ్ళాం ఇది. ఇంక ఇదిగోండి పిల్లలకొచ్చేసి నేను ఈ అవుట్‌ఫిట్స్ మీకు గుర్తున్నాయా? సూరత్‌లో తీసుకున్నాను గదా! సో, అవే వేసేసాననమాట. చాలా బావున్నాయి వీళ్ళకి. ఇక్కడ నేను వేసుకున్న అవుట్‌ఫిట్ కూడా చాలామంది అడిగారు. ఈ షర్ట్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నట్టున్నాను. వీలైతే నేను ఒకసారి కోడ్ సెర్చ్ చేసి నేను డిస్క్రిప్షన్‌లో మీకు పెడతాను. అండ్ నా జగ్గినొచ్చి ఇది అమెజాన్‌లో తీసుకున్నాననమాట. సో, సింపుల్‌గా నేను ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. ఇప్పుడు లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నామనమాట. అండ్ ఇక్కడ మహాప్రసాదం డిస్ట్రిబ్యూషను. సో, మకర సంక్రాంతి సంబరాలు కదా! సో, ఇక్కడ ప్రసాదాలు పంచుతున్నారనమాట భక్తులందరికీ కూడా వచ్చినోళ్ళకి. కానీ ప్రసాదం చాలా మటుకు వేస్ట్ చేసేసారనమాట. తినకపోతే పర్వాలేదు వద్దని చెప్పేసినా పర్లేదు గానీ, తీసుకొని వేస్ట్ చేయకూడదు కదా! ఎక్కడ చూసినా ప్రసాదం చాలా ఎక్కువ వేస్ట్ చేసేసారు. నాకదే అనిపిచ్చింది. ఎంత కావాలో అంత వేయించుకుంటే బెస్ట్ కదా! సో, నేనైతే మాత్రం ఇది అటుకుల పులిహోర అండ్ ఒక పరవన్నం టైప్ అనమాట. బెల్లం పరవన్నం చాలా బావుంది. దద్దోజనం నేను తిననని చెప్పి నేనది తీసుకోలేదనమాట. సో, ఇంక ఇదిగోండి ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్‌లు పెట్టారు. సో, ఇక్కడొచ్చిన వాళ్ళందరూ ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఫుల్ హడావిడనమాట. నేను జస్ట్ మీకలా చూపిస్తున్నాను. మేమేదో ఒక 2, 3 ఫోటోస్ తీసుకున్నాం. అసలు ఫోటోస్ తీసుకోవడానికి కూడా ఖాళీ లేదు. ఒక్కొక్కళ్ళు ఎంతసేపు తీసుకుంటున్నారంటే కొంతమంది సింగిల్ ఫోటోస్, కొంతమంది కపుల్ ఫోటోస్, ఫ్యామిలీ పిక్స్ ఇలాగ ఎవ్వరి కాళ్ళు అసలు వదలట్లేదనమాట. ఇంక మేము జస్ట్ అలా కొంచెంసేపు ఉండి ఇంక మళ్ళీ బీచ్‌కైతే వచ్చేసామనమాట. ఇప్పుడిది ఆర్‌కే బీచ్. ఆర్‌కే బీచ్‌లో ఇంక పిల్లలిద్దరూ కైట్స్ ఎగరేస్తామని చెప్తే తీసుకొచ్చాము. కానీ ఆ కైట్స్ అసలు ఎగరలేదనమాట. ఎందుకంటే గాలి లేదు ఒక పక్క. అండ్ తర్వాత ఏమో మరి ఎందుకో తెలీదు ఆ రోజు ఎగరలేదు. ఇంక వీళ్ళిద్దరూ ఇసుకలో ఆడుకుంటున్నారు. నేను, శ్రీధర్ అలా కూర్చొని కాసేపు మాట్లాడుకున్నామనమాట. బీచ్‌లో ఒక 1 అవర్ టైమ్ అయితే స్పెండ్ చేశాం. ముందు రోజు ఎప్పుడో కైట్స్ ఫెస్టివల్ కూడా జరిగిందనమాట బీచ్‌లోని. సో, అందరూ ఆ టైంలో కైట్స్ ఎగరేశారు. మేము అప్పుడే లేము గదా! అందుకని చెప్పి ఇంకా ఈరోజు వచ్చామనమాట. కానీ ఇవి నెక్స్ట్ డే మా మేడ మీద ఎగరేస్తే మాత్రం చాలా బాగా ఎగిరాయి. మరి బీచ్‌లో ఎందుకు ఎగరేయలేదో నాకదే అర్థం కాలేదనమాట. సో, చూసారు కదా బీచ్ అంతా కూడా బావుంటదబ్బా! మా వైజాగ్ బీచ్. చక్కగా, హాయిగా, ప్రశాంతంగా కూర్చొని అలా ఉంటే టైమ్ పాస్ అయిపోతదనమాట. ఇంక తర్వాత ఇంకింటికైతే వెళ్ళిపోయామనమాట మేము. వెబ్ సీరీస్ ఏదైనా చూద్దాము అని చెప్పి మూవీకి టికెట్స్ బుక్ చేసుకుందాం అనుకున్నాం గానీ ఖాళీ లేక ఇంక ఇంటికొచ్చేసామనమాట. సో ఇంకిప్పుడు మేమైతే బీచ్కి ఏయూ గ్రౌండ్స్కి వెళ్ళాము. అండ్ వీళ్ళైతే బీచ్లోని ఒక 2 ఐటమ్స్ ఏదో తీసుకున్నారు, వాటితో ఆడుకుంటున్నారు అనమాట. నేను వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయ్యి ఎడిటింగ్ వర్క్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎడిటింగ్ చేసేసుకుని ఇది కంప్లీట్ అయిపోయాక ఇంకా అప్పుడు అందరం పడుకుని పోతాం. టిఫిన్ చేసేసాం అనమాట. నైట్ అయితే మేము ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఇంకా టిఫిన్ తినేసాం. పుల్కా విత్ ఎగ్ బుర్జీ అయితే తినేసాం మంచిగా. అండ్ ఇక్కడ మా రూబీ గడ్ కూడా చూసారా. రూబీ ఇలారా, రూబీ ఇలారా, దా కందాని ఇలా తీసుకురా. సో ఇంకా అయితే వ్లాగ్ కూడా ఏం చేసేస్తాం. మంచిగా ఏదైనా మూవీ పెట్టుకుందాం అని అనుకుంటున్నాం. వెబ్ సిరీస్ అదే 90s ఉంది కదా శివాజీ గారిది. అది కొంచెం బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫ్యామిలీ అంతా కూడా అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. సో అదైతే చూస్తాము. ఈలోపు మేము ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టేసాం. అండ్ నేను కూడా ఈలోపు ఎడిటింగ్ చేసేస్తాను. కంప్లీట్ అయిపోయాక అప్పుడు మంచిగా మూవీ చూస్తాం. రూబీ హాయ్ చెప్పు. రూబీ సో మా రూబీ కూడా ఇంకా పడుకోలేదు. డిన్నర్ చేసేసింది. డిన్నర్ చేసి ఆడుకుంటున్నారు కదా వీళ్ళిద్దరు అక్కలని, అందుకే పైకి ఎక్కిసి చూస్తుంది అనమాట. బాయ్ చెప్పి ఏంటి వెరీ గుడ్. ఓకే సో అది ఫ్రెండ్స్, ఇంకా బ్లాగ్ కూడా నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మా కనుమ అయితే ఇలా జరిగింది.
సినిమా పేరు చెప్తాను. గుంటూరు కారం. గుంటూరు కారం. కారం కారం చూసారా? డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టండి. లింక్ కాదు, కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టండి. ఫుల్ వాక్ కూడా మీకు అంటే చేస్తాను. అలాగే ఇంటర్వ్యూలో ఏం తెలియదు. కూర్చో. సో అది ఫ్రెండ్స్, మరి ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొట్టండి. ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.